ఏదైనా మన జీవితంలో కాపాడబడుతున్నామంటే అది దేవుడు కాపాడుతున్నాడే కానీ నీ తెలివితేటలు నీ గొప్పతనమో కాదండి. చాలామందికి వాళ్ళ ప్రాణ భయం, పక్కన మనుషుల్ని పెట్టుకుంటారు. బయటికి వెళ్ళాలంటే మనుషులు, లోపల రావాలంటే మనుషులు. స్వేచ్ఛ అట్టా బతుకుతారో నాకు తెలియదు కానీ ఏంటండి బ్లాక్ క్యాట్స్ అంట. ఇంకేం క్యాట్సో మరి ఇంకేంటో. ఇందిరాగాంధీని చంపింది ఎవరో? కాపాడవలసిన వాళ్ళే ప్రాణం తీస్తున్నారు. దేవుడు కాపాడితే ఎవడు నిన్ను ముట్టలేడు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినోడితో సమానం. నీ కంటి పాపను ఎవడన్నా ముడితే ఏం చేస్తావో చెప్పు? పుడుస్తాను దగ్గరకు వస్తే సరే పొడుచుకుంటావా? ఏం చేస్తావండి? వాడు ఏలు పెట్టుకుని ఇరిచి పడేస్తావు. ఎరా నా కళ్ళు తీస్తానంటావు? ప్రభు అంటున్నాడు, నువ్వు నా కంటి పాపవే. అసలు మీరు ఎప్పుడైనా చూసుకున్నారో లేదో, మన కంటి పాపలో మన ఎదురున్న వాళ్ళు కనపడతారు. చూసుకుంటారా? అలాంటి నేను చూసుకోరా? అంటే దేవుని కన్ను పాపల్లో ఎవరు కనపడుతున్నావు? మనం కనపడుతున్నాం. నువ్వు ఏ ఊరిలో ఉన్నా, ఏ మూల ఉన్నా, తల్లి అయిన మరచునుగా నేను నిన్ను ఎక్కడ చెక్కున్నాడంటే ఆయన నా బోర్డులో చెక్కాను, నా రికార్డులో పెట్టాను, నా పుస్తకంలో రాసుకున్నాను అన్నాడా? ఎక్కడా? నా అరచేతుల్లో. ఎప్పుడు అరచేతులు ముందు ఉంటాయి మనకి. అరచేతులు ఎప్పుడు ముందు. ఒక్క నిమిషంలో చూడొచ్చు ఇలా అరచేతుల్లో ఉంటాయి. ఈపులో చూడాలంటే కుదరదు, కాళ్ళు చూడాలంటే వంగలేవు, ఇంకెక్కడైనా చూడాలంటే పాకెట్లో పెట్టుకుంటే తీసేటప్పటికి టైం పడుతుంది. కానీ అరచేతుల్లో మనం ఎప్పుడైనా ముందున్నాం. అది ఆయన చెప్పే సంగతి. నీవు దేవుని ముందున్నావు, యథార్థంగా ప్రవర్తించు. నీ బలహీనతలను బట్టి ఆయన తోసేసేవాడు కాదు, ఎవరిని తృణీకరించేవాడు కాదండి ఆయన.